అందరికీ నమస్కారం. 2026 సంవత్సరం ఆగస్టు మాసం 9వ తేదీ ఆదివారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదిన నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపు జరగబోయే ఒక చిన్న సంఘటన మీ యొక్క జీవితాన్ని ఊహించినటువంటి దిశలో మార్చే అవకాశాన్ని కలిగి ఉంటుంది. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త మీ ఇంటి గుమ్మం తట్టి సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఒక చిన్న నిర్లక్ష్యం వలన మంచి అవకాశం కూడా చేతులారా జారిపోవచ్చు. అందుకే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే చివరిలో చెప్పే పరిహారం మీ యొక్క అదృష్టాన్ని మరింత బలపరుస్తుంది. ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు గ్రహస్థితులు అనుగ్రహంతో పాటు గురుగ్రహ కటాక్షం కూడా కొంతమేరకు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత కొంతకాలంగా మిమ్మల్ని వెంటాడుతున్నటువంటి మానసిక ఒత్తిడి నెమ్మదిగా తగ్గిపోతుంది. మనసులో ఉన్నటువంటి సందేహాలకు సమాధానాలు దొరికే రోజు. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పనులు ముందుకు కదలడం కూడా ప్రారంభమవుతుంది. ఉదయం నుంచే కొన్ని శుభ సూచనలు కూడా కనిపించే అవకాశం ఉంటుంది. మీరు రేపు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా తొందరపడకుండా 1-2 సార్లు ఆలోచించి తీసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. మీ యొక్క సలహాలను కోరుతూ కొందరు మీ వద్దకు రావచ్చు. మీరు ఇచ్చే సలహా వారికి మాత్రమే కాకుండా మీకు కూడా మంచి పేరును తీసుకువస్తుంది. ఇటీవల మీకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వారు కూడా మీ యొక్క విజయాన్ని చూసి ఆశ్చర్యపోయే అవకాశం ఉంటుంది. మీ యొక్క సహనమే మీకు గొప్ప ఆయుధంగా మారుతుంది. కోపాన్ని అదుపులో పెట్టుకోగలిగితే ఎన్నో సమస్యలను సులభంగా పరిష్కరించుకోగలరు. ఇటీవల మీకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వారు కూడా మీ యొక్క విజయాన్ని చూసి ఆశ్చర్యపోవచ్చు. అదేవిధంగా మీ యొక్క సహనమే మీకు గొప్ప ఆయుధంగా మారుతుంది. కోపాన్ని అదుపులో పెట్టుకోగలిగితే ఎన్నో సమస్యలను సులభంగా పరిష్కరించుకుంటారు. ఆర్థిక విషయాలలో రేపు ఆశాజనకమైనటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. ఆగిపోయినటువంటి డబ్బు చేతికి రావటం వచ్చే అవకాశం ఉంటుంది. అప్పు ఇచ్చినటువంటి వారు తిరిగి చెల్లించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కొత్త ఆదాయ మార్గాల గురించి ఆలోచించే అవకాశం ఉంటుంది. అయితే వచ్చినటువంటి డబ్బును అనవసరంగా ఖర్చులకు వినియోగించకుండా పొదుపు చేయడం చాలా మంచిది. మీరు గతంలో చేసినటువంటి పనికి ఇప్పుడు గుర్తింపు లభించవచ్చు. పెద్దల ఆశీర్వాదం మీకు బలంగా ఉంటుంది. ఇంట్లో శుభ కార్యక్రమాల గురించి చర్చలు జరగవచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడిపే సమయం కూడా దొరుకుతుంది. కొంతమంది ఈ యొక్క రాశి వ్యక్తులు అనుకోకుండా పాత స్నేహితుల నుంచి శుభవార్త అందుకోవచ్చు. చాలా కాలంగా మాట్లాడినటువంటి వ్యక్తి మళ్ళీ మీ యొక్క జీవితంలోకి రావచ్చు. ఈ యొక్క భవిష్యత్తులో ఈ విధంగా రావటం వల్ల మీకు భవిష్యత్తులో అనుకూలత ఏర్పడవచ్చు. రేపు మీ యొక్క ఆత్మవిశ్వాసం గతం కంటే ఎక్కువగా ఉంటుంది. అందువలన మీరు ప్రారంభించే పనులు విజయవంతంగా పూర్తయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఎక్కువగా మీరు ఆలోచనలు ఎక్కువగా పెట్టుకోకుండా మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ప్రతి ఒక్కరిని వెంటనే నమ్మే స్వభావాన్ని కొంత తగ్గించుకోవాలి. మీ యొక్క రహస్యాలను అందరితో పంచుకోవటం మంచిది కాదు. కొంతమందికి కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్నటువంటి వారికి మంచి సమాచారం అందే అవకాశం ఉంటుంది. ఇంటర్వ్యూలకు హాజరయ్యేవారు ధైర్యంగా ముందుకు వెళితే మంచి ఫలితాలను పొందగలుగుతారు. వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. నిలిచిపోయినటువంటి ఒప్పందాలు మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారంలో పారదర్శకత పాటిస్తే లాభాలు మరింత పెరుగుతాయి. మధ్యాహ్నం తర్వాత కొన్ని చిన్న ఆటంకాలు ఎదురైనా మీరు తెలివిగా వ్యవహరించడం వలన వాటిని సులభంగా అధిగమించగలుగుతారు. ఒక ముఖ్యమైనటువంటి ఫోన్ కాల్ లేదా సందేశం మీ యొక్క మనసుకు సంతోషాన్ని కలిగిస్తుంది. ఇది మీ యొక్క జీవితంలో కొత్త ఆశలు చిగురించే రోజు. భగవంతునిపై విశ్వాసంతో ముందుకు సాగితే ఎన్నో మంచి మార్పులు మీ యొక్క జీవితంలో
చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత కొన్ని చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా మీరు తెలివిగా వ్యవహరించడం వలన వాటిని సులభంగా అధిగమించగలుగుతారు. అదేవిధంగా ఇది మీ యొక్క జీవితంలో కొత్త ఆశలు చిగురించే రోజు. భగవంతునిపై విశ్వాసం ముందుకు సాగితే ఎన్నో మంచి మార్పులు మీ యొక్క జీవితంలో చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి రేపటి రోజు ఎంతో కీలకంగా మారే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు మీరు చేసినటువంటి కష్టానికి తగినటువంటి గుర్తింపు లభించే సమయం కూడా దగ్గర పడుతుంది. ఉన్నత అధికారులు మీ యొక్క పనితీరును గమనించి ప్రశంసించే అవకాశం ఉంటుంది. కొంతకాలంగా పదోన్నతి లేదా పదోన్నతి కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి శుభవార్తలు అందే అవకాశం ఉంటుంది. అయితే కార్యాలయంలో మీ యొక్క విజయాన్ని చూసి అసూయపడే కొందరు మీ యొక్క పనిలో చిన్న చిన్న లోపాలను వెతికే ప్రయత్నం కూడా చేయవచ్చు. అటువంటి వారి మాటలకు స్పందించకుండా మీ యొక్క పనిపై దృష్టి పెట్టడం చాలా మంచిది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్నటువంటి వారికి రేపు ఆ చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు హాజరయ్యే వారు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితే మంచి ఫలితాలను సాధించగలుగుతారు. విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి ఆశాజనకమైనటువంటి అవకాశాలు లభిస్తాయి. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో అనుకూలత కూడా ఏర్పడుతుంది. వ్యాపార రంగంలో ఉన్నటువంటి ఈ యొక్క రాశి వ్యక్తులకు అవకాశాలు కనిపిస్తున్నాయి. నిలిచిపోయినటువంటి వ్యాపార ఒప్పందాలు మళ్ళీ